హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను నా పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తాను. ఇందులో హై అండ్ టు లో ఎండ్ పట్టు శారీస్ ఉన్నాయి. లో ఎండ్ అంటే ఏం లేదండి, సింగిల్ వీవింగ్ ఉంటుందా, పట్టులో డబుల్ వీవింగ్ అండ్ సింగిల్ వీవింగ్ ఉంటాయి. సింగిల్ వీవింగ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ అంటే 6,000, 8,000 నుంచి 15,000 వరకు ఉంటాయి అనమాట. 12,000 వరకు. ఇంకా 12,000 నుంచి అబవ్ మోస్ట్లీ డబుల్ వీవింగ్ ఉంటాయి. మనం శారీ కొనేటప్పుడు చూసి తెలిసిపోతుంది. రెండు బాగుంటాయి, రెండు ప్యూర్ సిల్కే. కాకపోతే సాఫ్ట్ సిల్క్స్ అని అంటారు. కొన్ని సాఫ్ట్ సిల్క్స్ ఉంటాయి, కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. పట్టు అవి ఎక్కువ వేసుకోలేము మనం. సింగిల్ వీవింగ్ కొంచెం డెలికేట్ ఉంటాయి. డబల్ వీవింగ్ పట్టు శారీ అంటే కొంచెం హెవీగా, ఎట్లా అంటే చాలా డ్యూరేషన్, దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది అనమాట. పట్టు శారీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటి వీడియోస్ కావాలి, మెయింటెనెన్స్ టిప్స్ కావాలంటే చెప్పండి. నా పెళ్ళి అప్పటి శారీస్ నుంచి, అంటే 10 ఇయర్స్కి ముందు, నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్కి ముందు కూడా కొన్న శారీస్ కొన్ని కలెక్షన్లో ఉన్నాయన్నమాట. ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఎలా టిప్స్ ఫాలో అవుతున్నాను చెప్పమని, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి కమెంట్స్లో, నేను చేస్తాను. బట్ చాలా అప్పటి నుంచి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయన్నమాట. పట్టు శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. శారీస్ అంటేనే నాకు ఇష్టం అనమాట. వేసుకుంటాను, బట్ ఇంకా పట్టు శారీస్ అంటే అకేషన్ కదా, డే వేసుకోం కదా, అకేషన్ కానీ పండగ కానీ వేసుకుంటాను అనమాట. మోస్ట్లీ నా అన్ని పట్టు శారీస్ ఉన్నాయి. కొన్ని మాత్రం కొన్ని డ్రై క్లీనింగ్లో, కొన్ని ఒకటి రెండు ఫాల్స్కి ఇచ్చాను. అవి మాత్రం ఇందులో లేవు. అవి నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్స్లో చూపిస్తాను. మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకు అన్నిట్లో ఫేవరెట్ అంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. కాంజీవరం నుంచి, తెలంగాణ ఇక్కత్ పట్టు నుంచి, పట్టు అలాంటి శారీస్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన శారీ, పట్టు శారీ అంటే ఈ శారీ అండి. ఇది నా పెళ్ళి అప్పుడు మమ్మీ వాళ్ళు తీసుకున్న శారీ. ఇది నేను పెళ్ళి టైంలో తాళి కట్టే ముందు, ముహూర్తం ముందు శారీ వేసుకుంటారు కదా, ఆ శారీ అనమాట. నాకు చాలా ఇష్టం. ఇది అప్పుడే 18,000 ఎంతో పడింది, 2015లో. నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. నేను ఆల్రెడీ నా పెళ్ళి శారీ కలెక్షన్ వీడియో చేశాను. మీరు చూడలేదంటే ఐ బటన్లో కానీ, కమెంట్స్లో కానీ, కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ప్లీజ్ చూడండి, బాగుంటుంది. నేను చూపిస్తాను ఈ శారీ ఒకసారి. శారీ మొత్తం చాలా గ్రాండ్ ఉంటుంది. ఇది బ్రిక్ మెరూన్ కలర్ అనమాట. దీని మీద ఇలా గోల్డెన్ ఇది ఉందన్నమాట, వీవింగ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అండి శారీ. ఈ శారీ అయితే ఫొటోస్లో కూడా చాలా బాగుంటుంది. నేను ఏదైనా స్పెషల్ వెడ్డింగ్స్కి అలా వెళ్ళాలన్నప్పుడు కట్టుకుంటాను. ఇది చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఎంత కొత్తగా అనిపిస్తుంది కదండి. ఇది ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయిందండి ఈ శారీ తీసుకొని. కింద బార్డర్ పెద్దగా ఉంటుందన్నమాట. కింద ఈ బార్డర్ ఉంటుంది. దీని పళ్ళు చూపిస్తాను. పళ్ళు కూడా గ్రాండ్ ఉంటుందండి. దీని పళ్ళు మిక్స్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది, హాఫ్ వచ్చి హాఫ్ ఇలా వస్తుంది అనమాట. యూనిక్గా అనిపించింది ఇది నాకు. ప్లస్ ఈ పట్టు వచ్చేసి చాలా ప్యూర్, అంటే నాకు చాలా నచ్చిందండి. చాలా అంటే ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాము, వరమహాలక్ష్మి సిల్క్స్లో. ఇదిగోండి ఇలా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. నాకు కంచిలో తీసుకోవాలని ఉండే, కానీ అప్పుడు మాకు అంత టైం లేదనమాట. మా పెళ్ళి ఫిక్స్ అయ్యి, అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి ఎక్కువ టైం లేదు. ఇంకా వరమహాలక్ష్మిలో వెళ్ళి తీసుకున్నాము. ఇది నచ్చిందనమాట. ఇది శారీ అనమాట. ఫస్ట్ శారీ అండి, నా ఫేవరెట్ పట్టు శారీ. అప్పటి నుంచి ఇప్పటివరకు అస్సలు ఏం చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది. ఇన్ని శారీస్ ఉన్నాయండి, చాలా బరువు ఉంది. ఇంకా కొన్ని శారీస్ పక్కన ఉన్నాయి, అందుకని ఒక్కటొక్కటి చూపిస్తాను. ఏది నా చేతికంతే. ఇది ఆల్మోస్ట్ సేమ్ నా డ్రెస్ కలర్లో ఉంది కదా. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను బర్త్డే గిఫ్ట్ తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. నాకు వరమహాలక్ష్మిలో శారీస్, పట్టు శారీస్ మంచిగా అనిపిస్తుంది. అంటే కంచికి వెళ్ళలేని వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు, బాగుంటుంది. చాలా మంచి పట్టు ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మొత్తం. చాలా బాగుంది కదా. ఇది నా బ్లూలో, ఇంక్ బ్లూ టైప్ మిక్స్లో గోల్డెన్ ఇలా వచ్చి, కింద వచ్చి రాణి పింక్తో ఇలా బార్డర్ ఉంది. చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్గా. శారీ వచ్చేసి దీంట్లో కూడా పిక్చర్స్ ఉంటే నేను పెడతాను. ఈ బ్లౌజ్కి నేను వచ్చేసి మగ్గం వర్క్ వేయించుకున్నాను. నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ వీడియో ఇంకోటి సపరేట్ చేస్తాను, అందులో పెడతాను. కొంగు ఎలా ఉందో చూపిస్తాను కదా. కొంగు వచ్చి ఇలా వచ్చిందనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి. గోల్డెన్ పింకిష్ రాయల్ లుక్ వస్తుందన్నమాట. శారీ ఇలా, కొంగు వచ్చేసి ఇలా అనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది కొంగు అనమాట. బాగుంది కదండి, చాలా బాగుంటుంది శారీ. ఇది బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వచ్చిందనమాట. నా దగ్గర చాలా పింక్ శారీస్, పింక్ బ్లౌజ్ శారీస్ ఎక్కువైపోయాయి. ఇవన్నీ తీస్తుంటేనే తెలుస్తుంది ఎన్ని పింక్ శారీస్ ఉన్నాయా అనేసి. బట్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట. డిఫరెంట్, యూనిక్గా. ఈ కలర్ నా దగ్గర లేదు. ప్లస్ ఈ కలర్ కాంబినేషన్స్ చాలా తక్కువ దొరుకుతాయి కదా పట్టు శారీస్లో, అందుకని ఇది తీసుకున్నాను అనమాట.
ఇది నెక్స్ట్ పట్టు శారీ. తర్వాత శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. మా పెళ్లి టైంలో మా అత్తయ్య ఇప్పుడు లేరండి. మా పెళ్లి టైంలో అత్తయ్య శారీస్, మా పెళ్లి శారీ షాపింగ్ అంటే పెళ్లి షాపింగ్ శారీస్ తీసుకున్నప్పుడు ఎందుకో నీ గ్రీన్ బాగుంటుంది, తీసుకో బాగుంటుంది దివ్య నీ గ్రీన్ అంటే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది అనమాట ఈ శారీ. 1-2 సార్లు కట్టుకున్నాను. నా దగ్గర ఇలాంటి యూనిక్ గ్రీన్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. చూడండి గ్రీన్, డార్క్ గ్రీన్లో ఇలా వర్క్ వచ్చిందనమాట. చిన్న ఇలా ఫ్లవర్ రోజ్ టైప్స్లో వచ్చాయి. కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుందన్నమాట గోల్డెన్లో, ఇలా గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. అప్పట్లో ఈ టాజిల్స్కి డిజైన్స్ వస్తాయని ఐడియా లేదు, అందుకని ఓన్లీ టాజిల్సే దీనికి వాళ్ళే వేసిస్తారు అడిగితే వేయించుకున్నాను. కానీ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది మార్చుకోవాలనిపించి కింద డిజైనర్ టాజిల్స్ వస్తున్నాయి కదా, చూడాలన్నమాట. ఎప్పుడైనా కూర్చొని నేనే చేయడమో లేదంటే ఎవరితోనో చేయించడమో చూడాలి. ఇది నెక్స్ట్ శారీ అనమాట పట్టు శారీలో. తర్వాత శారీ వచ్చి ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఈ శారీ మా హస్బెండ్ కూడా వస్తుంది, నేను ఎప్పుడు వేసుకున్నా బాగుంటుంది అంటారు. ఇది గంధం కలర్లో ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుందండి, ఎంత బాగుంది కదా. ఇది కొంచెం లైట్ వెయిట్ పట్టు అనమాట. వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఇది మొత్తం గంధం కలర్లో ఇలా గోల్డెన్ వర్క్ ఉంటుంది. కింద వచ్చి కింద బార్డర్ వచ్చి ఇలా అనమాట బ్రికిష్ షేడ్లో ఇలా వచ్చి ఇలా ఉంటుంది. పళ్ళు మొత్తం వచ్చి ఇలా ఉంటుంది అనమాట. పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. ఇలా నాకు ఈ శారీ చాలా నచ్చిందండి. ఇది నేను వేసుకున్నప్పుడల్లా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, ఎందుకంటే ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది అంటారు, గంధం కలర్. మరి నా ఫొటోస్ ఏమైనా ఉంటే పెడతాను చూడండి. దీని తర్వాత నా పెళ్లి శారీ అండి, చాలా స్పెషల్ కదా. లైఫ్లో ప్రతి అమ్మాయి లైఫ్లో పెళ్లి శారీ అంటే చాలా స్పెషల్ ఉంటుంది. అలాగే ఇది కూడా అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళు కొనిచ్చారు. పెళ్లి శారీ అత్తయ్య వాళ్ళే కొనివ్వాలి. సో ఇది ట్రెడిషనల్ తెలంగాణ శారీ అనమాట. మొత్తం క్రీమ్లో ఇలా గోల్డెన్ ఇది వస్తుంది. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాం. 9,000 to 10,000 మధ్యలో ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంది. ఇప్పటికి కూడా కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది అనమాట నెమలిలో. చాలా ప్రెటీ ఉంటుంది. ఇది నేను ఎప్పుడైనా కళ్యాణం కానీ ఎక్కడైనా అంటే దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు, కళ్యాణం చేయించినప్పుడు, ఏదైనా వ్రతాలు అలాంటి వాటికి వేసుకుంటూ ఉంటాను. పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అనమాట గ్రాండ్గా. ఇది పళ్ళు అనమాట. సో నా పెళ్లి శారీ అండి, ఇది పెళ్లి శారీ అనమాట. ఎంత బాగుంది కదా. ఇది అంటే ఇంకా లైఫ్ టైం ఇది ఒక డిఫరెంట్ యూనిక్ శారీ, చాలా బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళ అంటే మా ఇద్దరు సిస్టర్స్ది పెళ్లి శారీ అంటే కాటన్లో ఉంటుంది అనమాట. తమిళియన్స్కి కాటన్ శారీ ఉంటుంది, పెళ్లి ముహూర్తంలో తాళి కట్టే శారీ. ఆ శారీ పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ తొట్టెల్లో వేస్తారు కదా, ఆ తొట్టెనికి యూజ్ చేస్తారు, ఇంకా మళ్ళీ కట్టరు. కానీ మాది అంటే హస్బెండ్ తెలంగాణ కాబట్టి నాకు ఇలాంటి పట్టు శారీ కట్టుకుని నాకు ఎప్పుడు అనిపించేదమ్మో నా పెళ్ళి అయితే మాత్రం నేను అసలు పట్టు శారీ కొనుక్కోవాలని. లక్కీగా నాకు అలాగే కుదిరింది. ఇదన్నమాట నా పెళ్లి శారీ. తర్వాత వచ్చి ఈ శారీ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ కలెక్షన్. ఎప్పుడు డార్క్ కలర్ ఎందుకు అనేసి ఈ కలర్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇది నాకు వడి బియ్యం, మా అక్క ఫస్ట్ వడి బియ్యం పోసారు, అప్పుడు తీసుకున్న శారీ అనమాట. ఇది మా సిస్టర్ నాకు వడి బియ్యం అంటే డాడీ లేరు కదా, మమ్మీ పోయకూడదు, అందుకని సిస్టర్ పోసారు. మాకు వడి బియ్యం తెలంగాణలో ఉంటుంది కదా, వడి బియ్యం పోస్తే మంచిదని, అందుకని మా అక్కే పోస్తుంది అనమాట ప్రతి 5 yearsకి ఒకసారి. చూడండి ఎంత బాగుంది. ఇది నేనే తీసుకున్నాను, పింకిష్ ఉల్లి కలర్లో ఇలా సిల్వర్ ప్రింట్ ఉంటుంది అనమాట. చూపిస్తాను అదండి. ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది. కింద వచ్చి సిల్వర్ కలర్లోనే వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుందండి, సిల్వర్ కలర్. చాలా క్లాసీగా ఉంటుంది. ఇది కూడా నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. ఎక్కువ పట్టు శారీస్ ఏదైనా అకేషన్కి అంటే అక్కడే తీసుకుంటాము. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది అనమాట. కొంగు ఇలా లైన్స్ వచ్చిందన్నమాట. కొంగు మొత్తం ఇలా వస్తుంది. చాలా యూనిక్ అనమాట. ఎప్పుడు డార్క్ కలర్స్ ఎందుకు, డిఫరెంట్గా ఉండాలి అనేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది నాకు వడి బియ్యం అప్పుడు మా అక్కే కొనిచ్చిన శారీ వచ్చి సాఫ్ట్ సిల్క్ అండి. ఇది సాఫ్ట్ సిల్క్ అంటే పట్టువే, కాకపోతే సింగిల్ వీవింగ్ అనమాట. అంతా ఇలా ఉంటుందండి. ప్లెయిన్ గంధం కలర్లో ఎల్లో గంధం కలర్ మిక్స్లో వస్తుంది, చాలా బాగుంటుంది. కింద మాత్రం ఇలా ఇక్కత్ ప్రింట్లో వస్తుంది అనమాట. కింద ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చి మధ్యలో ఈ బార్డర్ వస్తుంది అనమాట. బాగుంది కదా, చాలా బాగుంటుంది. శారీ కట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ అండి. అసలు పట్టు అంటే సిల్క్ శారీ లాగా అనిపించదు, అంత లైట్ వెయిట్. కొంగు వచ్చేసి ఇలా అనమాట, ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి పింక్ గోల్డ్ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. నా దగ్గర ఫొటోస్ ఉంటే చూస్తాను. బట్ శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఓవరాల్ ఇలా ప్లెయిన్గానే
కానీ కట్టుకుంటే మాత్రం దీనికి జ్యువెలరీ అవన్నీ పేర్ చేస్తే చాలా క్లాసీగా ఉంటుందండి. నేను చాలా అకేషన్స్కి, చాలా వెడ్డింగ్స్కి, పూజలకి, ఫంక్షన్స్కి కట్టుకున్నాను ఈ శారీ. చాలా లైట్ వెయిట్, అసలు వెయిట్ మనకు తెలీదు. అంటే హెవీ పట్టు వేసుకోవాలి అంటే సమ్మర్స్లో, ఇంకా కొన్ని అకేషన్స్కి మరీ ఎక్కువ పట్టొద్దు, సింపుల్ అంటే పట్టు కావాలి బట్ హెవీ పట్టు వద్దు అన్నప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా క్లాసీ పీస్. ఇది కూడా చాలా ఇయర్స్ అయిందండి, కొన్ని ఒక 6-7 ఇయర్స్ అయి ఉంటుంది ఈ శారీ నా దగ్గర ఉండి. ఇంకా బాగుంది. ఇప్పుడు తీస్తుంటే నావన్నీ ఎల్లో శారీస్ అనే వస్తున్నాయి. ఆ ఎల్లో శారీస్ పక్కన పెడుతున్నాం, మళ్ళీ కంటిన్యూస్గా ఎల్లో వస్తాయనేసి వేరే శారీ చూపిద్దామని. నెక్స్ట్ శారీ వచ్చి ఇదనమాట. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, మా అక్కయ్య ఫంక్షన్లో ఇలాంటి పట్టులంగా కట్టుకుందనమాట. నాకు ఈ కలర్ చాలా ట్రెడిషనల్ కదా, ట్రెడిషనల్గా గ్రీన్ అండ్ పింక్ పట్టు అనేది చాలా క్లాసీ, ఎనీ టైమ్ హిట్ అనమాట. సో నేను ఇది తీసుకున్నాను, నా పెళ్ళి తర్వాత తీసుకున్న శారీ ఇది. ఇది గ్రీన్లో వస్తుంది. ఇది కూడా వరమహాలక్ష్మిలో కొన్నాను. గ్రీన్ మొత్తం, ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే. చాలా అంటే క్లాస్. ఇది కొద్దిగా హెవీ ఉంటుంది వెయిట్ అయితే, పట్టు శారీ కదా కొంచెం వెయిట్ ఉంటుంది, బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో శారీ. కలర్ బాగుంది కదా, ఇలా చాలా బాగుంటుంది. దీనికి మంచి జ్యువెలరీ పేర్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. కింద మాత్రం ఇలా వస్తుంది అనమాట. దీని కొంగు చూపిస్తాను మీకు. కొంగు బ్లౌజ్ కూడా పింక్లోనే వచ్చింది, ప్లెయిన్ పింక్. ఈ బ్లౌజ్ నేను ఒక టైలర్కి ఇచ్చానండి, అస్సలు బాగా కుట్టలేదు, మొత్తం బ్లౌజ్ స్పాయిల్ అయిపోయింది. నాకు చాలా అప్సెట్ అనిపించింది. ఇంకా నేను వేరే పింక్లో వర్క్ వేయించుకున్న బ్లౌజ్ ఉంది, అది వేసుకుంటాను. కొంగు వచ్చి ఇలా వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఇలా దీపంలాగా ఉంటుంది. కింద మొత్తం పింక్లో గోల్డ్ వర్క్ వస్తుంది. ఇలా టాజిల్స్, లేస్ పెట్టి టాజిల్స్ పెట్టించుకున్నాను అప్పుడు. నా నెక్స్ట్ శారీ అనమాట. చాలా బాగుంది కదా. ఇది కట్టుకొని రెడీ అయితే మాత్రం బాగుంటుంది. ఇందులో ఫొటోస్ ఉన్నాయో లేవో అండి, ఉంటే నేను మాత్రం కంపల్సరీ ప్రతి శారీలో ఫోటో ఒకవేళ ఉంటే నా దగ్గర నేను వేసుకున్నప్పుడే కంపల్సరీ పెడతాను. ఓకేనా. నెక్స్ట్ శారీ వచ్చి ఇదనమాట. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఇది నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది పట్టు శారీస్ నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను అండి. ఇది నల్లి సిల్క్స్లో తీసుకున్నానండి. సారీ, వరమహాలక్ష్మి కాదు, నల్లి సిల్క్స్లో తీసుకున్నాను చెన్నైలో. శారీ ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అండి, ఒక 100 గ్రామ్స్ కూడా ఉండదు. ఇది సిల్క్ అనమాట, సింగిల్ వీవింగ్ ఉండొచ్చు. సాఫ్ట్ సిల్క్లో చూడండి, గంధం కలర్ విత్ ఆరెంజ్ సన్సెట్ మిక్స్ కలర్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ కదా. చాలా బాగుంటుంది శారీ. చూడండి చాలా సింపుల్ అండ్ ఇలా ఉండి చిన్న చిన్న మామిడి పిందెలు షేప్లో, మ్యాంగో షేప్లో ఇలా డిజైన్స్ వచ్చింది. కింద మాత్రం ప్లెయిన్ అనమాట. ఇలా పింక్ వచ్చి గోల్డెన్ వచ్చి బార్డర్ వస్తుంది. దీని పళ్ళు కొంచెం వర్క్ ఉంటుంది, వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇది పళ్ళు అనమాట. కొంగు, చెంగు, కొంగు అంటారు కదా, పళ్ళు అదనమాట. ఇది చూడండి ఎంత ప్రెటీ ఉంది కదా. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఇది చాలా లైట్ వెయిట్ కూడా, చాలా స్మూత్గా ఉంటుంది శారీ. అసలు మనకి ఇది అసలు శారీ ఉందా లేదా, కట్టామా లేదా అన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత లైట్ వెయిట్ అనమాట. చాలా క్లాసీ పీస్ ఇది కూడా శారీ అనమాట. తర్వాత నాకు ఇది చాలా ఇష్టం అండి. నేను మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను. మా సిస్టర్ శారీస్ సేల్ చేస్తారు. ఇది పోచంపల్లి శారీ అనమాట, ఇక్కత్ శారీ. తన దగ్గర తీసుకున్నాను. తను పోచంపల్లి నుంచి తెచ్చినప్పుడు కలెక్షన్లో ఇది ఒకటి తీసుకున్నాను. చాలా గ్రాండ్ ఉంటుందండి శారీ మాత్రం, భలే ఉంటుంది అసలు. పోచంపల్లి శారీస్ నాకైతే చాలా ఇష్టం. పోచంపల్లి శారీస్ అంటే మా సిస్టర్స్ వాళ్ళ సైడ్లో ఇక్కత్ పోచంపల్లి అంటే ఇది పట్టువేనా అని డౌట్ వస్తుంది తమిళనాడు సైడ్లో. బట్ తెలంగాణలో మనకు తెలుసు కదా పోచంపల్లి ఎంత ఫేమస్. చూడండి ఇది గోల్డెన్ షేడ్ ఉంది చూడండి. నా శారీ షేడ్ కనిపిస్తుందో లేదో అండి, దీని పిక్చర్స్ పెడతాను. ఇది ఎంత గ్రాండ్ అని చూడండి. ఇట్లా మొత్తం గోల్డ్ షేడ్లో వస్తుంది. ఫోన్లో కనిపించట్లేదు, అంటే ఈ వీడియోలో కనిపించట్లేదు కెమెరాలో, బట్ ఇది చాలా గోల్డ్ డ్యూయల్ షేడ్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్యూయల్ షేడ్ అనమాట. గోల్డ్ తెలుస్తుంటుంది. మొత్తము బ్రిక్ కలర్ అనమాట. మొత్తం శారీ ఇలాగే ఉంటుంది. కింద వచ్చేసి ఇలా బార్డర్ ఉంటుంది అనమాట, ప్లెయిన్ది అనమాట. చాలా బాగుంటుందండి పట్టు శారీ. సేమ్ శారీ మా సిస్టర్ దగ్గర కూడా ఉంది, వేరే డిజైన్లో. ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ ఉన్నట్టు ప్రింట్స్ ఉంటుంది చూడండి. ఇక్కత్ అంటే హ్యాండ్ మేడ్ కదా, చేనేత కదా, చాలా బాగుంటుంది శారీ అండి. నెక్స్ట్ శారీ పోచంపల్లి శారీ. దీని బ్లౌజ్ కూడా నేను చాలా బాగా మగ్గం వర్క్ చేయించుకున్నాను. నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్లో చూపిస్తాను. వచ్చి ఇదనమాట. ఇది సాఫ్ట్ సిల్కే. ఈ బ్లౌజ్ కూడా నేను అక్కడ తీసుకెళ్ళి ఊర్లో ఇచ్చాను కుట్టడానికి, మొత్తం పాడు చేశారండి బ్లౌజ్. అస్సలు బాగా కుట్టలేదు, పైకి వచ్చేసింది బ్లౌజ్. నాకు చాలా కోపం వచ్చింది మెటీరియల్ పడిందని. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట.
శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది ఎల్లో అనమాట, ఏమంటారు పసుపు, మనం పసుపు దంచితే పసుపు ప్యూర్ పసుపు కలర్ ఉంటుంది అదనమాట. కింద వచ్చేసి ఇలా బార్డర్ ఉండి పింక్ కలర్ ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ అనమాట, కలర్లో వస్తుంది. మొత్తం వర్క్ ఇలా వచ్చి ఇలా కొద్ది లాస్ట్లో ప్లెయిన్ వచ్చి టాజిల్స్ వస్తాయి ఇలా అనమాట. ఇది కొంగు అనమాట. బాగుంది కదా, ఇది క్లాసీ కాంబినేషన్ అండి. కడతపోయింది శారీ మాత్రం ఇలా ఉంటుందండి, బ్యూటిఫుల్ ఉంది కదా. ఇది లోపల ఈ శారీ బాగుంది కదా. నా నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ ఇదనమాట, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో. దీంట్లో కూడా ఫొటోస్ ఉన్నాయి, నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టువే, కాకపోతే ప్యూర్ పట్టు కాదండి, ఇది పట్టులో వర్క్. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో. దీన్ని ఏదో వర్క్ అన్నారు, నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను, ఏదో వర్క్ చెప్పారండి, నాకు గుర్తులేదు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇలా షైనింగ్లో వస్తుంది చూడండి. దీని కింద వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుంది. ఇది ఏదో వర్క్ అన్నారు, నాకు అప్పుడు గుర్తుంది, ఇప్పుడు గుర్తులేదు. కింద లోటస్ వచ్చి ఇలా పెద్ద ప్రింట్స్ వస్తాయి. ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది. పళ్ళు అనమాట, పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద ఇలా డిజైన్స్ వచ్చి మధ్యలో ఇలా ప్లెయిన్ ఉంటుంది, గోల్డెన్ బ్రిక్ కలర్. ఓవరాల్ ఇలా ఉంటుంది అనమాట, చాలా క్లాసీగా ఉంటుంది. ఇది నేను ఒకసారి కట్టుకున్నాను. ఇది పట్టు టైప్ కానీ పట్టు కాదనమాట, ఇది ప్యూర్ పట్టు కాదండి. సౌత్ ఇండియాలో తీసుకున్నాను, వాళ్ళ ప్యూర్ అంటే సెమీ పట్టు అని అన్నారు, బట్ ఏ పట్టు తెలీదు. శారీ వచ్చేసి ఇది కూడా సిల్క్ శారీ అనమాట, నా రిసెప్షన్ శారీ. నా పెళ్ళి శారీ కలెక్షన్లో చూపించాను. శారీ అంతా ఇలా ఉంటుందండి, ప్లెయిన్ పింక్ వచ్చి దీని మీద గోల్డెన్ వచ్చి ఇలా ప్యాచ్ వర్క్ ప్లస్ ఇలా పింక్ వస్తుంది. కింద మాత్రం చాలా హెవీగా వస్తుంది. నేను ఈ కొంగు కూడా చూపించాను, చాలా హెవీ ఉంటుంది. ఈ శారీ వేసుకుంటే మాత్రం చాలా వెయిట్ అనమాట. కొంగు ఇదనమాట, చూడండి ఎంత హెవీ వెయిట్. ఇది నేను సౌత్ ఇండియాలో అనుకుంటా తీసుకుంది, అప్పుడు 2015లో. ఈ శారీ కాస్ట్ అప్పుడు వచ్చేసి 22,000 అనమాట. 2015లో తీసుకున్న శారీ 22,000. ఇప్పుడైతే 30,000-40,000 ఉంటుందేమో. ఎంత హెవీ అని చూడండి. రిసెప్షన్ శారీ అనమాట. శారీ వచ్చి ఇదండి, ఇది సాఫ్ట్ సిల్కే, ఇది లైట్ వెయిట్ శారీ అనమాట. దీనికి ఏదో మార్క్ అంటుందండి, పోవట్లేదు డ్రై క్లీన్లో కూడా. దీన్ని మరి డ్రెస్గా కన్వర్ట్ చేయాలా, శారీ లాగానే ఇంకా 2-3 సార్లు వేసుకొని తీసేసేయాలా తెలీదు. కమెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇలాంటివి, ప్లీజ్, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శారీని కొద్దిగా కొంగు సైడ్లోనే ఉంది కాబట్టి కనిపిస్తుంది, బయట అయితే వేసుకోలేను. బట్ నాకు శారీ అయితే చాలా ఇష్టం అండి. ఇది కైండ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్లో చూడండి, ఇలా గోల్డెన్ ఫ్లవర్స్తో ఇలా బ్రాంచెస్తో వచ్చిందనమాట. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. కింద వచ్చేసి ఇలా ఉంటుంది. నేను చాలాసార్లు కట్టానండి, దివాళీస్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు కట్టాను. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టాను. కొంగు వచ్చి ఇలా ఉంటుంది చూడండి, ఇలా లైన్ మనం ముగ్గులకి సైడ్లో వేస్తాం కదా అలా అనమాట. మనం డ్రై క్లీన్లో ఇచ్చినా కూడా పోవట్లేదు ఈ మార్క్ అనేది. మరి ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ప్లీజ్, హెల్ప్ఫుల్ అవుతుంది కమెంట్ బాక్స్లో. అది ఎలా రిమూవ్ చేయాలి అనేది డ్రై క్లీన్లో కూడా రిమూవ్ అవ్వలేదు. మరి ఇంకా మనం ఇంట్లో ఏం చేస్తే పోతుందో చెప్పాలి మీరే. బట్ శారీ మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. ఇది కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. వచ్చి పోచంపల్లి శారీ అనమాట. పోచంపల్లి శారీ ఇది నేను మా చెల్లి పెళ్ళికి మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అంటే నాకు హస్బెండ్కి బట్టలు కొనుక్కోమని. అలాగే సిస్టర్కి ఇచ్చారు. నేను ఇంకా దాంట్లో ఇంకొన్ని డబ్బులు వేసుకొని పట్టు శారీ తీసుకున్నాను. పోచంపల్లిలో గుర్తుగా ఉంటుంది కదా, పోచంపల్లిలో తీసుకున్నాము. ఇలాంటిదే మా చెల్లికి నేను పెళ్లి కూతురప్పుడు కొన్నాను, వేరే కలర్ అనమాట. ఇది లావెండర్ షైన్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇది పోచంపల్లిలో వెళ్ళి కొన్నాను. బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది కింద అనమాట. ఇది పైన మనం శారీ కట్టుకుంటాం కదా, ఇక్కడ కింద వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, పెద్ద బార్డర్. చాలా బాగుంటుంది చూడండి. శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఇది మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇది వేసుకున్నప్పుడల్లా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, బాగుంది శారీ అనేసి. ఇది ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంటుందండి. పోచంపల్లిలో నాకు తెలిసి ఇది 9,800 ఎంత పడింది, 10,000 రేంజ్లో. ఇక్కడైతే కంపల్సరీ 15 అయితే ఉంటుంది మినిమం ఆ రేంజ్లో. మొత్తం ఇలా బ్యూటిఫుల్ పింక్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుందండి ఈ శారీ. రేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని దీని బ్లౌజ్ ప్లెయిన్ అలాగే కుట్టించుకున్నాను. వర్క్ కోసం నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. ఇది కూడా ఇది పోచంపల్లి ఇక్కత్ శారీ. సో నా దగ్గర 2 పోచంపల్లి శారీస్ ఉన్నాయి. కమింగ్ టు ద నెక్స్ట్ శారీ, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది మా ముగ్గురు సిస్టర్స్ దగ్గర సేమ్ ఉండాలి అని ఒక వరలక్ష్మి వ్రతంకి మేము అందరం ఒకరికొకరం గిఫ్ట్ చేసుకున్నాం అనమాట సిస్టర్స్. సో శారీ మొత్తం ఇలా ఉంటుందండి.
ఆనంద్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. శారీ చాలా బాగుంది కదా, ఆల్మోస్ట్ నా డ్రెస్ కలర్లో ఉంది. శారీ ఇలా ఉంటుంది, మధ్యలో ఇలా సిల్వర్ తోటి ఇలా పికాక్స్ వచ్చాయన్నమాట, సర్కిల్ ఉండి. కింద వచ్చేసి చాలా సింపుల్ అండి. ఇది కింద, ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నట్టున్నాం మేము ముగ్గురికి సేమ్ అనమాట, డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాము. కొంగు వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇది పళ్ళు, సిల్వర్లో వస్తుంది పళ్ళు, గ్రాండ్గా ఉంది కదా. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, ఇది లైట్ వెయిట్ అనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట పళ్ళు, చాలా గ్రాండ్ ఉంది కదా. ఈ శారీ కూడా చాలా క్లాసీ ఉంటుంది, సింపుల్గా అంటే వితౌట్ బార్డర్లెస్ అనమాట. బార్డర్లెస్ శారీస్ ఉంటాయి అలా. శారీ వచ్చేసి ఈ శారీ అండి, ఇది నేను చెన్నైలో తీసుకున్నాను. నాకు బ్లాక్ పట్టు శారీ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది. ఇది మళ్ళీ సాఫ్ట్ అంటే సింగిల్ వీవింగ్ పట్టు అనమాట, హెవీ అంటే డబుల్ వీవింగ్ కాదు. ఇది నల్లీస్లో తీసుకున్నాను. చూడండి ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది, నాకు చాలా నచ్చింది. బ్లాక్లో ఇలా గోల్డెన్ ప్రింట్ ఇది వస్తుంది అనమాట, వర్క్. ఇదిగోండి బ్లాక్ శారీ, కింద వచ్చేసి కాఫీ కలర్, గోల్డెన్ అండ్ కాఫీ కలర్తో ఇలా కింద బార్డర్ ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ సిల్క్ అని అనొచ్చు. దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు పళ్ళు హెవీ పెద్ద పెద్ద రావట్లే కదా, ఇంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పళ్ళు అనమాట. సేమ్ మళ్ళీ కాఫీ కలర్లో ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. ఇది ఇది రెడీ అయితే మాత్రం చాలా గ్రాండ్ ఉంటుందండి. నాకు బ్లాక్ కలర్ది పట్టులో ఇంకా ఆ కోరిక అలాగే ఉంది. మేబీ కంచిలో వెళ్ళినప్పుడు తీసుకుంటానేమో. బ్లాక్ పట్టు, ప్యూర్ పట్టు, మొత్తం పట్టుతోటి బ్లాక్ కలర్ కావాలి శారీ. సో ఇది అనమాట నెక్స్ట్ శారీ అనమాట. ఇది లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ సిల్క్లో. శారీ వచ్చేసి ఇది నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. లేదు, ఇది డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, మీకు చూపిద్దాం ఈ వీడియో కోసం అని అలా పెట్టాను. ఇది ప్లెయిన్ శారీ అనమాట. మళ్ళీ ఇది ఆనంద్ బ్లూ మిక్స్ బ్లూ అనమాట, ఇంక్ బ్లూ అంటారు కదా. దాంట్లో కింద బార్డర్ వచ్చేసి ఇలా పర్పులిష్ కలర్లో వస్తుంది అనమాట, పర్పుల్ లావెండర్ మిక్స్లో ఇలా వచ్చి ఇక్కడ వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది శారీ కూడా కట్టుకుంటే చాలా అనమాట. కొంగు మొత్తం ఇలా వస్తుంది పింక్ కలర్లో, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నాకు చాలా ఇష్టమైన శారీ ఇది కూడా. ఇది నేను చాలాసార్లు కట్టాను, ఇప్పుడు డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. 2 టైమ్స్ కట్టిన తర్వాత నేను డ్రై క్లీనింగ్కి ఇస్తాను. ఇంకా 2-3 టైమ్స్ డ్రై క్లీనింగ్ ఇచ్చిన తర్వాత మరీ డ్రై క్లీనింగ్కి అన్ని శారీస్ ఇస్తే శారీ పాడైపోతుంది అనేసి నేను ఇంట్లోనే ట్రై చేస్తాను, లేదంటే నార్మల్ వాష్ చేసి ఐరన్కి ఇస్తాను, అంతే అనమాట. తర్వాత శారీ నాకు చాలా మెమరీస్ ఉన్న శారీ అనమాట. ఇది నాకు పెళ్లి కూతురు చేసేటప్పుడు మా సిస్టర్ కొనిచ్చిన పట్టు శారీ. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి పెళ్లి టైంలోనే. ఆ వీడియోలో కూడా ఇది ఉంటుంది చూడండి. ఇది చాలా ఇష్టమైన బ్లూ కలర్లో ఇలా గోల్డెన్ కలర్ లీఫ్ ఇలా వచ్చాయి, పైన కింద వచ్చి బార్డర్లో ఇలా లీవ్స్ మన మెహందీ ప్యాటర్న్ కలర్లో వస్తుంది. కొంగు వచ్చేసి ఇది అనమాట, గ్రీన్ కలర్లో ఉంటుంది. నాకు ఇది చాలా ఇష్టమైన శారీ, ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయిందో ఈ శారీ, ఆల్మోస్ట్ 9 years అయిందండి. అయినా సరే కలర్ షేడ్ పట్టు కదా, ఎంత క్వాలిటీ ఆఫ్ పట్టు మనకు తెలిసిపోతుంది. ఇన్ని ఇయర్స్ వాడిన తర్వాత పట్టు సారీ అలాగే ఉంటుంది, దాని క్వాలిటీ పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. వరమహాలక్ష్మిలో తీసుకున్నాను ఈ సారీ కూడా. అప్పుడు ఇది కూడా 8,000-7,000 పడింది అనమాట 2015లో. సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది మా సిస్టర్ శారీస్ బిజినెస్ చేస్తారు కదా, అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి బార్డర్లెస్ శారీ అనమాట. ఇదిగోండి బార్డర్ ఉండదు దీనికి, శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను కట్టుకున్నాను, దీన్ని డ్రై వాష్కి ఇవ్వాలని పెట్టాను, అందుకే ముడుతులు ఉన్నాయి. ఇలా మెరూన్ ఇష్ కలర్లో ఉంటుంది, అంటే బ్రౌన్ అంటే రెడ్ మెరూన్ మిక్స్ అనుకోండి. ఇలా గోల్డెన్ వర్క్ ఉంది, కింద మాత్రం ప్లెయిన్ ఉంటుంది అనమాట. పళ్ళు అనమాట, పళ్ళు కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది కదా బార్డర్లెస్ శారీ అనేది. లైట్ వెయిట్ కూడా, ఇది సాఫ్ట్ సిల్క్ కాబట్టి లైట్ వెయిట్ అనమాట, హెవీ ఉండదు. చాలా బాగుంది. మీకు ఇలాంటి శారీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మా సిస్టర్ది ఇన్స్టాగ్రామ్ ఇస్తాను, అందులో చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. శారీస్ వచ్చి ఇది మా అత్తయ్య శారీస్ అనమాట. అత్తయ్య లేరు కదా, అత్తయ్య శారీస్, అత్తయ్య గుర్తుగా కొన్ని శారీస్ నాకు ఇచ్చారు. బ్రౌన్ కలర్లో ఉండి ఇలా అక్కడక్కడ పిందెల్లాగా ఉంటుంది, కింద బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా చాలా మెమొరీ అనమాట, మా అత్తయ్య శారీ అని. ఆ మెమొరీ ఉంటుంది కదా ఎవరికైనా, అందుకే చాలా జాగ్రత్తగా సేవ్ అంటే పెట్టుకున్నాను, అప్పుడప్పుడు కట్టుకుంటాను. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, టైమ్లెస్ పీస్. ఇది మంచిగా ఐరన్ చేపించి పెట్టాను, నేను కట్టుకున్నాను ఒక 2-3 సార్లు. అత్తయ్య శారీ అండి, అత్తయ్య గుర్తుగా ఉంది నా దగ్గర. బ్లూ కలర్ ఎంత బాగుంది కదా, ఇలా బ్లూలో ఇలా పిందెలు వచ్చాయి, ప్లస్ ఇలా లైన్స్ వచ్చాయి అనమాట. చాలా బాగుంటుంది శారీ. ఇది వచ్చేసి ఇలా అనమాట, గ్రీన్ మిక్స్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ శారీ అనమాట, లైట్ వెయిట్ సాఫ్ట్ శారీ అనమాట. బ్లౌజ్ ఇందులోనే ఉంది, బ్లాక్ కలర్.
నాకు అగైన్ చెప్పాను కదా నాకు బ్లాక్ కలర్ ఇష్టం అని. బ్లాక్లో నాకు దొరకలేదు, కాకపోతే ఇది గంధంలో బ్లాక్ దొరికింది. ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్, గంధం కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కింద వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టమైన శారీ. కొంగు మొత్తం బ్లాక్లో వస్తుంది ఇలా అనమాట, దీపాల స్టైల్లో ఉంటుంది. కొంగు మాత్రం అలా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి ఇలా బ్లాక్లోనే ఇలా వస్తుంది అనమాట. శారీ మొత్తం ఈ కలర్ ఎంత బాగుంటుందో తెలుసా. ఇది కూడా పట్టు శారీస్ ఉంటాయి కదా, నర్సింగ్లో తీసుకున్నాను. ఇది నాకు కాంబినేషన్ నచ్చింది, కలర్ కాంబినేషన్. కొన్ని శారీస్ చూడగానే కలర్ కాంబినేషన్స్ యూనిక్గా అనిపిస్తాయి కదా, ఈ కలర్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు వెతికినా కూడా. సో అలా ఇది వైన్ కలర్ అనమాట. వైన్ కలర్లో చూడండి సిల్వర్ గోల్డెన్ రెండు ఉన్నాయి. ఇది సిల్వర్ వర్క్, ఇది గోల్డెన్ వర్క్ అనమాట. ఇలా డిఫరెంట్గా ఉంది. ఇది తిరుపతిలో కట్టుకున్నాను. కింద బార్డర్ వచ్చి ఇలా సిల్వర్లో వచ్చి రోజ్ ఫ్లవర్స్ వస్తాయి, బ్లూ ప్రింట్స్ ఉంటుంది అనమాట. చాలా యూనిక్గా ఉంది శారీ. నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది అనమాట. నెక్స్ట్ శారీ, ఇది నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇంట్లో ఎవరికి నచ్చలేదు, నాకైతే నచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి మళ్ళీ మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను. సిస్టర్ శారీస్ బిజినెస్ చేస్తారు కదా. ఇది కూడా పోచంపల్లి శారీ అనమాట. ఫోటో ఉంటుంది, నేను పెడతాను. ఇది కూడా ఇక్కత్ అనమాట. డార్క్ గ్రీన్లో ఇలా సిల్వర్ అండ్ ఎల్లో కలర్, పింక్ కలర్ అలా ఇలా వచ్చిందనమాట వర్క్. చాలా బాగుంటుంది. ఇది కూడా సిల్క్ శారీ, పట్టు శారీ. వచ్చి ఇలా పెద్ద బార్డర్ వచ్చి ప్యారెట్స్, కింద మళ్ళీ ఫ్లవర్స్, కింద ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. వచ్చి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. శారీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, మాత్రం బాగుంటుంది. దీని బ్లౌజ్ డిజైన్ మాత్రం చాలా సూపర్గా కుట్టించుకున్నాను, మగ్గం వర్క్. ఆ వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి, నేను పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. సో మీకు నేను వీడియో పెట్టినప్పుడు తెలుస్తుంది, ఓకేనా. నెక్స్ట్ అండ్ లాస్ట్ శారీ అనమాట ఇది. ఈ శారీ నేను రీసెంట్గానే తీసుకున్నాను మా అత్తయ్యకి పెట్టడానికి, సంక్రాంతికి మొక్కుతాం కదా అప్పుడు తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదనమాట. కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఇది బిస్కెట్ కలర్ అంటారు కదా, దాని మీద ఇలా సిల్వర్ అంటే బ్రాస్ కలర్, సిల్వర్ కూడా కాదు, బ్రాస్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. కింద మాత్రం ఇది బ్లాక్ కాదు, కాఫీ కలర్ అనమాట. ఎంత బాగుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చిందండి. కలర్కి అట్రాక్ట్ అయిపోయాను. పట్టు శారీస్లో మనకి డార్క్ కలర్స్ ఎక్కడైనా దొరుకుతాయండి. లైట్ కలర్స్ పట్టు శారీస్ అనేది యూనిక్గా ఉంటే మళ్ళీ సెట్ అవ్వాలి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అనమాట. వచ్చి ఇలా గ్రాండ్గా వస్తుందండి. ఇది బ్లౌజ్ ఇంకా నేను కుట్టిలేదు. కొంగు వచ్చి ఇలా గ్రాండ్గా వస్తుంది అనమాట. నాకు కొంగు కన్నా ఎప్పుడైనా శారీ మీదనే చూస్తాను, ఎందుకంటే మెయిన్గా మనం వేసుకున్న శారీయే కదా కనిపించేది. కొంగు అయితే వెనకాల ఉంటుంది, కొంగు కూడా ఇంపార్టెంటే, బట్ నాకు శారీ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఎప్పుడు అలాగే చూస్ చేసుకుంటాను. చూడండి, నాకు ఎంగేజ్మెంట్లో అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర వచ్చేసి ఈ శారీ అనమాట. మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మిక్స్ ఆఫ్ ఆరెంజ్ ఇంకా ఇటుక కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి గోల్డెన్లో చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటాయి అనమాట. ఇది శారీ అనమాట. ఇది నాకు ఎంగేజ్మెంట్ శారీ. ఇందులో కూడా ఫొటోస్ ఉన్నాయి, దొరికితే పెడతాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది, స్ట్రైప్లో ఇలా ఉంటుంది అనమాట, పెద్ద పెద్దగా. పైన కూడా సేమ్ అనమాట. ఈ శారీ నేను ఎప్పుడైనా గుడికి అలా వెళ్ళినప్పుడు కట్టుకుంటూ ఉంటాను. కొంచెం హెవీ ఉంటుంది, వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి అనమాట. నా శారీ కలెక్షన్ మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చితే చెప్పండి, కంపల్సరీ నేను ఎక్కడ కొన్నాను, ప్రైస్ ఎంత అని చెప్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంత ఎఫర్ట్ పెట్టి నేను అన్ని తీసి మళ్ళీ మడత పెట్టి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై.